చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. తన యజమానురాలపై కుక్క విశ్వాసం. ఒక చిన్న కథ. ఒక చిన్న గ్రామంలో ఉన్న లక్ష్మమ్మకు ఎవరూ లేరు. లక్ష్మమ్మ దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది. దాని పేరు టామీ. ముసలితనంలో లక్ష్మమ్మకు ఎవరూ తోడు లేకపోయినా టామీయే తోడుగా అండగా ఉండేది. టామీకి లక్ష్మమ్మ అంటే ఎంతో ప్రాణం. అలాగే లక్ష్మమ్మకు కూడా టామీ అంటే ఎంతో ఇష్టం. రోజు ఉదయం లేస్తూనే లక్ష్మమ్మ టామీకి ఆహారం పెట్టందే తను ఏదీ తినేది కాదు. టామీకి దగ్గరుండి ఆహారాన్ని పెట్టి తర్వాతే లక్ష్మమ్మ తినేది. లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా టామీ వదిలేది కాదు. లక్ష్మమ్మతో పాటు వెళ్ళేది. ఒకరోజు లక్ష్మమ్మ సరుకులు తెద్దామని బజారుకు వెళ్ళింది. లక్ష్మమ్మతో పాటు టామీ కూడా వెళ్ళింది. అక్కడ ఆ ఊర్లోని వ్యక్తి రాజు కనిపించాడు వాళ్ళకి. రాజుకి కూడా టామీ అంటే ఇష్టం. టామీ అంటే రాజుతో పాటు ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టం. సాయంకాలం పూట ప్రతిరోజు లక్ష్మమ్మ తనకు వచ్చిన కూని రాగాలు తీస్తూ పాటలు పాడుతుంటే టామీ కాళ్ళ దగ్గరే కూర్చొని వింటూ ఉండేది. ఒకరోజు లక్ష్మమ్మ టామీ బయట ఉంటుండగా పెద్ద వర్షం కురిసింది. టామీ వర్షంలో తడవకుండా తన చీర కొంగుతో టామీని కప్పి ఇంటికి తీసుకొచ్చింది లక్ష్మమ్మ. కానీ వర్షంలో తడిసిన లక్ష్మమ్మకి జ్వరం వచ్చేసింది. రోజు ఎప్పట్లాగా హుషారుగా లేచే లక్ష్మమ్మ ఆ రోజు మంచం మీద నుంచి లేవలేక నీరసంగా పడుకొని ఉంది. అది చూసి టామీ ఆందోళన చెందింది. ఆ చిన్న కుక్క పిల్లకి ఏం చెయ్యాలో తోచలేదు. టామీ ఆందోళనగా ఊర్లోనికి పరిగెత్తింది. తన యజమానురాలికి ఏదో అయిందన్న భయం టామీ కళ్ళల్లో కనిపించింది. టామీ ఆందోళనగా పరిగెడుతూ రాజు ఉన్న ఇంటికి వచ్చింది. రాజును వెతుకుతూ రాజు దగ్గరికి వెళ్ళి అరవసాగింది టామీ. టామీని చూసి రాజుకి ఏదో జరిగిందని అర్థమైంది. టామీ వెనకనే పరిగెత్తాడు. రాజుతో పాటు ఊర్లో వాళ్ళందరూ కూడా టామీ వెనక పరిగెత్తారు. జ్వరంతో నీరసంగా మంచం మీద పడి ఉన్న లక్ష్మమ్మను చూసి రాజు డాక్టర్ని తీసుకొని వచ్చాడు. డాక్టర్ వచ్చి లక్ష్మమ్మను పరీక్ష చేసి మందులు ఇచ్చాడు. తర్వాత కొన్ని రోజులకే లక్ష్మమ్మ జ్వరం తగ్గి మళ్ళీ ఆరోగ్యంగా తయారైంది. లక్ష్మమ్మ మళ్ళీ టామీకి ఇష్టమైన ఆహారాన్ని వండి దగ్గరుండి తినిపించింది టామీకి. తన యజమానురాల్ని మళ్ళీ ఆరోగ్యంగా చూసి టామీకి కళ్ళలో ఆనందం కదిలింది. లక్ష్మమ్మ టామీ తన మీద చూపించిన ప్రేమకి విశ్వాసానికి కరిగిపోయింది. తనకి ప్రపంచంలో ఎవరు లేకపోయినా టామీ ఉన్నందుకు సంతోషించింది. ఒకరోజు ఆ ఊర్లో జరిగిన జాతరలో లక్ష్మమ్మ టామీకి మెడలో కట్టుకునేందుకు రంగురంగుల బెల్ట్ను కొని తనే స్వయంగా టామీకి కట్టింది. లక్ష్మమ్మ కళ్ళకి టామీ మరింత అందంగా కనిపించింది ఆ బెల్ట్ కట్టిన తర్వాత. ఊర్లో వాళ్ళందరూ కూడా టామీకి తన యజమానురాలిపై ఉన్న ప్రేమ గురించి మాట్లాడుకునేవారు, గొప్పగా చెప్పుకునేవారు. అలాగే టామీ ఎంతో విశ్వాసంగా లక్ష్మమ్మ తుది శ్వాస విడిచే వరకు కూడా అలాగే కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని, ప్రేమను చూపించసాగింది. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.